రాష్ట్రంలో వైద్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు. ఇటీవల తాండూరు రైల్వే స్టేషన్లో గర్భిణికి ప్లాట్ఫామ్ పైనే ప్రసవం కావడం, అలాగే భద్రాచలం ఆసుపత్రిలో అంబులెన్స్ ఇవ్వకపోవడంతో మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లిన ఘటనలే ఇందుకు సజీవ సాక్ష్యాలన్నారు. కేసీఆర్ హయాంలో నిరుపేదల కోసం తెచ్చిన 108, అమ్మఒడి, పరమపద వాహనాలను రేవంత్ సర్కార్ పూర్తిగా మూలన పడేసిందని ఆరోపించారు. భద్రాచలం ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, అంబులెన్స్ సేవలను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైద్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు. ఇటీవల తాండూరు రైల్వే స్టేషన్లో గర్భిణికి ప్లాట్ఫామ్ పైనే ప్రసవం కావడం, అలాగే భద్రాచలం ఆసుపత్రిలో అంబులెన్స్ ఇవ్వకపోవడంతో మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లిన ఘటనలే ఇందుకు సజీవ సాక్ష్యాలన్నారు. కేసీఆర్ హయాంలో నిరుపేదల కోసం తెచ్చిన 108, అమ్మఒడి, పరమపద వాహనాలను రేవంత్ సర్కార్ పూర్తిగా మూలన పడేసిందని ఆరోపించారు. భద్రాచలం ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, అంబులెన్స్ సేవలను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.